కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని తానే అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థిని తానేనంటూ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వాల్ పోస్టర్లు వేయడం సరైన చర్య కాదని లింగారెడ్డి అన్నారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇలాంటి చర్యకు పాల్పడితే క్రమశిక్షణ రాహిత్యం కిందికి వస్తుందని లింగారెడ్డి తెలిపారు. బహునాయకత్వం ఉన్న ప్రొద్దుటూరులో ఇలా పోస్టర్లు వేయడం వలన ప్రజలు కార్యకర్తలు అయోమయంకు గురయ్యే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ప్రొద్దుటూరుకి ఎవరు సరైన పెడుతుంటే 100% నేనే సరైన అభ్యర్థి. అందులో తేడా లేదు. ఇంకొక విధంగా ఉండేదానికి కూడా వీల్లేదు. ప్రవీణ్ కుమార్ రెడ్డి డోర్ పోస్టర్లు వేసుకోవడం అనేది అది పార్టీ అనుమతితో వేసుకునేది కాదని, అది అతను సొంతంగా ఇన్ఛార్జిని అభ్యర్థులు వేసుకున్నాడు. దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, పార్టీ నుంచి అనుమతి లేదు. ఇంతవరకు అతని పార్టీ అభ్యర్థిగా అధిష్టాన వర్గం నిర్ణయించలేదు, అధికారికంగా ప్రకటించలేదు. ఎవరంతా వాళ్ళు పోస్టర్లు వేసుకుంటా అంటే దానికి అది పార్టీ క్రమశిక్షణ కూడా మంచిది కాదు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే విధంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి కాదు ఎవరు కూడా ప్రవర్తించరు. 2,50,000 మంది ఓటర్లు ఉంటారు, 1,000 కొద్ది కార్యకర్తలు ఉంటారు. ఈ సమయంలో కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ గందరగోళానికి గురయ్యి విధంగా ఆ విధంగా పోస్టులు వేసుకున్నారు. 2, 3, 4 ముఖ్యమైనటువంటి వ్యక్తులు టికెట్లు ఆశించి దానికోసం పార్టీని